మనం ఇప్పుడు మాచవరంలో ఉన్నాం, గుంటూరు పల్నాడు జిల్లాలో. ఇది నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువ అయితే మీరు చూస్తున్నారు, నీళ్ళన్నీ చాలా తక్కువ ఉంది. ఇక్కడ రైతులతో మాట్లాడాం కదా. ఈ సంవత్సరం కాలువ లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు ఉంటే మీరు పడిన ఇబ్బందులు ఉంటాయి కదా, ఆ ఇబ్బందులు ఎటువంటి? మనం అడిగిన మందు వాళ్ళ కాడ ఉండదు. అది కావాలంటే వాళ్ళు ఏం చెబుతారు, ఈ మందు మా కాడ లేదని అంటారు. అప్పుడు ఎన్ని బస్తాలు పండి? ఎనగటోళ్ళు ఇంట్లో 10 మంది పనిచేశారబ్బా. ఇంట్లో ఎవరో పనిచేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ తగిన మోతాదులో మీకు మందులు ఇవ్వకపోవడం వల్ల మీరు బయట కొనుక్కోవాల్సి వచ్చి అప్పులు పాలవుతున్నారు. ఒక ఎమ్మెల్యే వచ్చినా కూడా వాలంటీర్లు అనేది కనపడుతుంది. వర్షాలే లేవు, వేసిన విత్తనాలే కొన్ని మొలకలు రావట్లేదు. ఎన్ని సమస్యలన్నీ, రైతు సమస్యలన్నీ మీరు ఎవడు తీరలేదు. సో మనం ఇప్పుడు మాచవరంలో ఉన్నాం, గుంటూరు పల్నాడు జిల్లాలో. మొత్తం ఈ ఊర్లో 1800 ఎకరాలు ఉన్నాయి. సాగు పంట వేసేది మొత్తం 1800 ఎకరాలు ఉన్నాయి. దానికి మొత్తం ఇది నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువ అయితే మీరు చూస్తున్నారు, నీళ్ళన్నీ చాలా తక్కువ ఉంది. వాస్తవం ఏంటంటే ఈ సంవత్సరం కాలువ లేవు. ఈ సంవత్సరం కాలువ లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చేసేటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏమైనా ఇచ్చినా సరే రైతులు అది ఎంతవరకు అనేది సాటిస్ఫాక్షన్ అనేది లేదు. బట్ ఈ రోజు రైతులకి ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చే ఎరువులు గాని, మినువులు గాని, లేదా చీలగలు గాని ఈ రైతులకి చాట్ల. ఎందుకంటే పంట వేసే ఎక్కువ మంది ఉన్నారు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి విత్తనాలు తక్కువగా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రంలో గవర్నమెంట్ వచ్చేసరికి విత్తనాలు ఏమో ఇచ్చేదానికి రైతులకి సగం మందికి వస్తున్నాయి. అంటే 100 మంది రైతుల్లో 30-40 మంది రైతులకి ఎలిజిబిలిటీ అవుతున్నాయి, మిగతా ఎలిజిబిలిటీ కాదు. అంటే 5 ఎకరాల పొలం ఉంటే ఎకరాకి వాళ్ళు విత్తనాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళని కాదు, గవర్నమెంట్ ఇప్పుడు నేను 5 ఎకరాల పొలం, నేను 5 ఎకరాలు తీసుకుంటే మిగతా రైతులు ఇబ్బంది పడరు అనేది సరిపోవట్లేదు అంటున్నా. గవర్నమెంట్ ఇచ్చే విత్తనాలు అనేవి విత్తనాలు షార్టేజ్ వస్తుంది. ఈ రోజు యూరియా గానీ, డిఏపి గానీ, 20 గానీ, 14-35 గానీ, 28 గానీ రైతులకి మందు కట్టలు వస్తే రైతు భరోసా కేంద్రంలో మీకు ఎకరానికి నీకు ఒక కట్ట అన్న రైతు సరిపోట్ల. రైతుకు వచ్చేసరికి 3 సార్లు చల్లాలి, 10 కట్టలా పడుతున్నాయి. మందు కట్టలు కూడా రైతు సరిపోట్ల, బాగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని విలేజెస్ లో ఇదే ప్రాబ్లం. వర్షాలు ఉంటే మీరు పడిన ఇబ్బందులు ఉంటాయి కదా, ఆ ఇబ్బందులు ఎటువంటి? గవర్నమెంట్ లో అవి వాళ్ళు ఇచ్చేది కాదు. వాళ్ళు అడిగిన మందు మనం అడిగిన మందు వాళ్ళ కాడ ఉండదు. అది కావాలంటే వాళ్ళు ఏం చెబుతారు, ఈ మందు మా కాడ లేదని అంటారు. మనం ఏం చేస్తున్నాం, ఆ మందు కొట్టాలి మనం అనుకుంటాం. ఆ మందుకు తగ్గేముంది అనేది మేము అంటాం. మంచి మందులు తెచ్చుకోవాలని మేము. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి యూరియా కట్ట కావాలనుకో 4 కట్టలు యూరియా ఇస్తాం, 1 కట్ట బలం మంది ఇస్తాం. 4 కట్టల యూరియా ఏం చేసుకుంటాం, ఉపయోగం లేదు. ఎకరానికి 8 కట్టలు వేస్తున్నారు. 8 కట్టలు ఎత్తే మనకు ఎంత పడుతుంది, వాళ్ళు పెంచు వేస్తున్నారు. అది దాని వల్ల తేడాల ప్రాబ్లం ఉంటుంటది. ఇవన్నీ సమస్యలన్నీ, రైతు సమస్యలన్నీ మీరు ఎవడు తీరలేదు. ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ గా కొంటే గ్రోమూర్ గానీ లేకపోతే ఎన్సీఎల్ గానీ కొంటారు. కానీ గవర్నమెంట్ ఇస్తుంది ఏంటంటే జై కిసాన్ సంథింగ్ ఏవో గోదావరి పెడుతుంది. వాటిల్లో క్వాలిటీ వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ దానివల్ల దిగుబడి రావట్లేదు అంటున్నారు. ఇంతకు ముందు మీరు వ్యవసాయం చేశారా? ఎప్పుడేం పండించేవాళ్ళు? అప్పుడు సేంద్రీయ వ్యవసాయమా, లేకపోతే అప్పుడు కూడా మందులు? మామూలు ఎరువులు కూడా మామూలు పొలంలో పెండకాయలు అయితే ఉంటాయి. అప్పుడు ఎన్ని బస్తాలు పండి? అప్పుడు ఏదో ఎకరానికి 10 బస్తాలు 5 బస్తాలు అప్పుడు ఎరువులు తోలి పండించుకునేవాళ్ళు. అంటే పెట్టుబడి కూడా లేదు అప్పుడు. వ్యవసాయం చేసేవాళ్ళకి సొంత పెట్టుబడులు, సొంత వ్యవసాయానికి 5,000 అయినాయి. ఇప్పుడు అంతా ఈ యంత్రాలతో వ్యవసాయం చేయాలా, ఏ గిట్టుబాటు కావాలి. కూలీలు కానీ వచ్చేసి ఒక ఓన్లీ ఆ పింఛన్ రోజే మగ్నాడు ఒక ఎమ్మెల్యే వచ్చినా కూడా వాలంటీర్లు అనేది కనపడుతుంది. ఆ ఒక్కరోజే చేస్తున్నారు, మిగతా రోజులన్నీ నెలకొని ఉంటున్నారు. వాలంటీర్ల మీద కొద్దిగా ఎక్కువ చర్య తీసుకోను. దానివల్ల ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ అన్ని కార్యక్రమాలు చేయడానికి కానీ జనాలకి దగ్గరగా మాట్లాడి ఆ ఒక్కరోజే పని చేస్తున్నాం, మిగతా రోజులన్నీ క్లియర్ గా ఏం చేయట్లేదు వాలంటీర్ అనేది. వాలంటీర్ మార్కాపురంలోనే ఒక వాలంటీర్ గుంటూరులో ఉంది.
ఇక్కడ పనిచేసి ఇక్కడ చేసేవాళ్ళు పనిచేసేవాళ్ళు పింఛన్లు ఇస్తున్నారు. ఎటో జంప్ ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి కూడా సరిగ్గా పనిచేయాలని పరిస్థితి. వర్షాలే లేవు. ఏదన్నా వర్షాలు కానీ పడి బాయిలు పోయింది ఎందుకనే కానీ వేసిన విత్తనాలే కొన్ని మొలకలు రావట్లేదు. దాదాపుగా సగం ఫెయిల్ అయిపోతున్నాయి వాటర్ వల్ల. మాచవరంలో ఉన్నాం, నర్సరావుపేట మండలం, పల్నాడు జిల్లా. ఇక్కడ మనం ఇందాక రైతులతో మాట్లాడి ఇక్కడ ఎన్ని ఎకరాలు పొలం వేస్తారు, వాళ్ళ సమస్యలు ఏంది, రైతు భరోసా కేంద్రాలు ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి, వాళ్ళ దిగుబడి ఎంత వస్తుంది, వాటర్ స్కేర్సిటీ ఎంత ఉంది అని మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ ఊర్లో ఉన్న పరిస్థితిలో ఏంటంటే మొత్తం 1800 ఎకరాలు సాగు భూమి ఉంది. అందులో ఈ సంవత్సరం నీళ్లు లేని కారణంగా 500 ఎకరాలు మాత్రమే సాగులోకి తీసుకున్నారు. మిగిలిన 1300 ఎకరాలు మాత్రం సాగులోకి తీసుకోలేకపోయారు నీళ్లు లేకపోవడం వల్ల. ఇప్పుడు మనం నుంచున్న పొలం ఇదంతా మీరు కింద చూస్తే ల్యాండ్ అంతా డ్రైగా ఉంటది, డ్రై ల్యాండ్ మీరు చూడండి మొత్తం అంతా. అయితే రైతు భరోసా కేంద్రాల నుంచి వీళ్ళకి మందులు గవర్నమెంట్ పెస్టిసైడ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళకి 10 ఎకరాలకి అవసరం ఉంటే పెస్టిసైడ్స్ గవర్నమెంట్ కేవలం 1 ఎకరాకి మాత్రమే సప్లై చేయగలుగుతుంది. మిగిలింది వాళ్ళు ప్రైవేట్ లో బయట కొనుక్కోవాల్సి వస్తుంది, బయట కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇంకొకటి ఇక్కడ సాగర్ నుంచి వస్తుంది ఒకటే కాలువ, ఊర్లో చెరువు లేదు, కోల్డ్ స్టోరేజ్ లేదు. అయితే రైతులు ఏమంటున్నారంటే మేమందరం కలిసి స్థలం ఇస్తాం, ఒక చిన్న చెరువు కానీ అలాంటిది గవర్నమెంట్ ఏమన్నా ప్లాన్ చేస్తే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు. అలానే కోల్డ్ స్టోరేజ్ కూడా. కోల్డ్ స్టోరేజ్ లో వీళ్ళు దాచిపెట్టుకోవాలంటే ఒక బస్తాకి 70 రూపాయలు కట్టాలి. ఒక సంవత్సరం మొత్తానికి ఒక బస్తాని వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలంటే 70 రూపీస్ దే నీడ్ టు పే. ఇంకొకటి వచ్చేసరికి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ లైక్ 1 ఎకరం చేయాలంటే 30-35 బస్తాలు వస్తాయి. దానికి వీళ్ళకి 30 నుంచి 35 వేలు దాదాపుగా వస్తాయి. ఎంతైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో మళ్ళీ దాన్ని అమ్ముకునే దిగుబడి వచ్చి పంటను అమ్ముకునే టైంకి మళ్ళీ అంతే వాళ్ళకి రావటం వల్ల దీంట్లో పెద్ద లాభం ఏం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ మాచవరం ఈ ప్లేస్ లో ముఖ్యంగా వేసేది ఏంటంటే కంది, మినుము, జొన్న, తెల్ల జొన్న, పెసర. చుట్టుపక్కల నగరికల్లు, నర్సింగపాడు లో 400 ఫీట్ వేసినా గాని నీళ్లు రాని పరిస్థితి. అయితే వీళ్ళు ఎలాంటి స్టేజ్ లోకి వెళ్ళిపోయారంటే ఇంక వర్షాలు పడట్లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు కదా అనే వెళ్ళిపోయారు. అలా కాకుండా వర్షాలు పడకపోతే గవర్నమెంట్ ఏం చేయగలదు, ఏం ప్రికాషన్స్ తీసుకుంటుంది? రైతు భరోసా కేంద్రాల్లో మీకు ఎంతవరకు చెప్తున్నారంటే వాళ్ళకే తెలియదు మాకు చెప్పడానికి, మాకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత వాళ్ళకే తెలియదు అంటున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు మేజర్ తెగుళ్ళు 2 రకాలు ఉన్నాయి, బాగా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. 2 సంవత్సరాల నుంచి దానికి పరిష్కారం గవర్నమెంట్ కూడా కనుక్కోలేకపోయింది. దానికి సంబంధించిన పెస్టిసైడ్స్ ఒకటేమో కొబ్బర, నల్లి తెగులు. ఈ 2 చాలా మేజర్ గా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. 2 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉందంట. చాలా మంది వచ్చి చూశారు. మరి గవర్నమెంట్ దాని మీద ఎలాంటి పెస్టిసైడ్ కానీ ఏది ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆ 2 చాలా ఇబ్బంది పెడుతున్నాయి. పొలం మధ్యలో కరెక్ట్ పంట చేతికి వచ్చే టైంకి అది పట్టడం వల్ల పంటని పీకేసుకున్న పరిస్థితి ఉంది. మళ్ళీ కోతకి ఇవ్వకుండా డైరెక్ట్ పీకేసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి మనం మాచవరంలో మాట్లాడినప్పుడు రైతులు చెప్పారు.